జేజేబీ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, హైదరాబాద్. డల్లు డల్లు కనిపిస్తుంది. ఓకే, సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఈరోజే వచ్చి మా జేబీ సైట్ చూడడం కానీ. ఓకే ఓకే, ఫస్ట్గా కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ టు జేబీ ఫ్యామిలీ. ఒక మంచి ఫ్యామిలీలోకి అడుగు పెట్టాలి ఈరోజు మీరు. సో నేను నా 1.5 year జేబీ కెరీర్లో నేను మా కుమార్ సార్ అండర్లో నేను జాయిన్ అయ్యాను. సో ఆ 1.5 year బ్యాక్ నేను అదే డే నేను ఫస్ట్ మా కుమార్ సార్తో విజిట్కి ఎలా అయితే వెళ్ళానో ఆ రోజు చూసిన వెంటనే నేను నాకు జేబీస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళ ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్స్ కానీ, వాళ్ళ ట్రస్ట్ ట్రూత్ ట్రాన్స్పరెన్సీ కానీ వచ్చేసి నేను అదే డే నేను స్టార్ట్ అయ్యి నేను ఆ కార్నర్లో కూర్చున్నాను నా ఫస్ట్ డే. సో ఇదే డే సేమ్ యాజ్ ఏ నేను ఏజిఎంగా నా వర్క్ కంటిన్యూ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా నేను ఈరోజు మా సదానంద్ సార్ని తీసుకొచ్చాను, సైట్స్ చూపించాను. సార్ యువర్ ఒపీనియన్, సైట్స్ ఎలా ఉన్నాయి మనకి? అంటే బిఫోర్ వేరే కంపెనీ ప్రాజెక్ట్స్కి మన ప్రాజెక్ట్స్కి కంపారిజన్ ఎలా ఉంది? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా మందికి నేను చెప్తూ ఉంటాను జేబీ ప్లాట్ఫామ్కి రండి, బిఫోర్ దట్ ఒకసారి సైట్ చూడండి, టీం ఎలా ఉంది, టీం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది రెస్పెక్ట్. సో మనం ఎప్పుడైతే ఒకరికి రెస్పెక్ట్ ఇస్తామో ఆ ఎదురు నుండి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇంకో థింగ్ చెప్పాలంటే నేను ఫస్ట్ డే వచ్చి జాయిన్ అయిన తర్వాత నాకు సైట్స్ ఎలా అయితే నేను లోపల ఏం చేసుకున్నాను, నేను జేబీలోనే చేస్తాను, ఇంక ఇక్కడ చేయను అని ఏ రోజైతే ఫిక్స్ అయ్యానో అప్పటి నుండి ఇప్పటిగా కంటిన్యూస్గా నేను వర్క్ కన్సిస్టెంట్గా చేస్తూనే ఉన్నాను. సో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, బట్ అది ఎలా ఏ రూపంలో ఎప్పుడు వస్తుందని తెలియదు. బట్ చేసుకుంటూ వెళ్ళండి. జేబీ ఫ్యామిలీలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది, జేబీలో తప్ప మరి ఎక్కడ దొరకదు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమిత్. అంటే ఎవరైతే అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2.5 years నుంచి మీరు చూస్తుంది కదా, మీటింగ్లో రెస్పాండ్ అవుతూ చప్పట్లు కొడుతూ